విజయనగరం జిల్లాలో పచ్చ ముఠా దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. సహజ వనరులను కొల్లగొట్టి జేబులు నింపుకుంటున్నారు. ఓని అగ్రహారం వద్ద కొండను తవ్వేస్తున్నారు. మొత్తం తొలిచేసి గ్రావెల్ను అక్రమంగా తరలించుకుపోతున్నారు. పొరలుగా తవ్వేయడంతో కొండపై ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూలిపోయే ప్రమాదం ఉంది. గ్రావెల్ దందానే కాదు, ఏకంగా నాగావళి నదిలో గ్రావెల్ రోడ్డు వేసి మరీ అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు టీడీపీ నేతలు. నదీ గర్భాన్ని మొత్తం తవ్వేస్తున్నా అధికారులు కన్నెత్తైనా చూడటం లేదు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ యుగంధర్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. యుగంధర్, చెప్పండి, విజయనగరం జిల్లాలో అసలు పచ్చముఠా దోపిడీకి ఇప్పటికీ అడ్డు అదుపు లేకుండా పోతోంది. సహజ వనరులను సైతం వదలటం లేదు. అసలు ఏ విధంగా జరుగుతోంది అక్కడ మట్టి మాఫియా అనేది? జిల్లా రాజాం అసెంబ్లీ నియోజకవర్గం వంగర మండలంలో ఇదంతా కొనసాగుతోంది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా టీడీపీ నేతలే ఈ సహజ వనరుల విధ్వంసానికి పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం విజువల్ లో చూస్తున్నాం. ఒకవైపు కొన్ని వేల మందికి దాహార్తం తీర్చే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అక్కడ ఉంటే ఆ పక్కనే ఆ ఓని గ్రామంలోని ఆ పక్కనే ఇక్కడ మట్టి మాఫియా గ్రావెల్ అంతా కవ్వుకుపోతోంది. దీంతో అక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఎప్పుడు కూలిపోతుందో అనేటువంటి భయాందోళనతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ గడుపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇదే గ్రావెల్ ను తీసుకుపోయి ఇదే వంగర మండలం దగ్గర ఉన్నటువంటి నాగావళి నదిలోకి ర్యాంప్ వేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాగావళి నదిలో ఉన్నటువంటి ఇసుకనంతటినీ కూడా ఇతర ప్రాంతాలకు తరలించుకుపోవటానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఓని అగ్రహారం, మొగ్గూరు, సంగం గ్రామస్తులు అందరూ కూడా దీన్ని అడ్డుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచే సాయన్న గడ్డ అనేటువంటిది ప్రారంభమవుతుంది. నాగావళి నదికి ఇది ఉపనది. ఇది ఇక్కడ నుంచి ఏదైతే సంగం దగ్గర నుంచి ప్రారంభమై శ్రీకాకుళం మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ నీటి వనరులు కూడా పోతాయి. ఆ నీటి వనరుల కోసం ఇప్పటికే ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు వాటర్ మేనేజ్మెంట్ స్కీమ్ కింద ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అది కూడా ఈ దెబ్బతో వృధా అయిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి కల్వర్టులు కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వాటర్ సోర్సెస్ అన్ని కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి. మొత్తం సహజ వనరులు ఇసుక దోపిడీ కోసం సహజ వనరులు విధ్వంసం చేసే పరిస్థితి వంగర మండలంలో మనకు కనిపిస్తోంది. ఓకే యుగంధర్, థ్యాంక్ యూ.